జై శ్రీరామ్. మహారాష్ట్ర, జార్ఖండ్ ఈ రెండు రాష్ట్రాలకు జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని దాదాపుగా అన్ని సర్వే సంస్థలు చెప్తున్నాయి. అంటే మహారాష్ట్రకు సంబంధించి పిఎంఏఆర్క్యూ, పీపుల్ పల్స్, జన్మత్, చాణక్య, ఏబీపీ, దైనిక్ భాస్కర్, టైమ్స్ నౌ. ఇందులో ఒక్క దైనిక్ భాస్కర్ మటుకు కాంగ్రెస్ కూటమి వస్తుందని చెప్పింది. మిగతా అన్ని కూటములు కూడా దాదాపుగా మెజారిటీ సర్వే సంస్థలు కూడా ఎన్డీఏ కూటమి గెలుస్తుందని చెప్పి చెబుతున్నాయి. కొంచెం వీళ్ళందరి మధ్య తేడా కూడా ఎక్కువగా లేదు. అదే రకంగా జార్ఖండ్కు సంబంధించి యాక్సిస్ మై ఇండియా 3 సర్వే సంస్థల రిపోర్ట్లు వస్తే యాక్సిస్ ఇండియా మటుకు ఖచ్చితంగా చెప్తుందన్నమాట. అంటే జేఎంఎంకు సంబంధించి 53 వస్తాయని, తర్వాత బీజేపీకి 25 వస్తాయని, అంటే అటు ఇటు కాకుండా 25 నుంచి 30 కాకుండా 53 నుంచి 58 అని ఇలా కాకుండా డైరెక్ట్గా అంకెనే ఇచ్చేశారు ఇక వాళ్ళు. అంటే అంత ఖచ్చితంగా సర్వే చేసినట్టుగా చెప్తున్నారు. ఇది ఉంటే జన్మత్, టైమ్స్ ఆఫ్ నౌ మటుకు రెండు కూడా బీజేపీ అలయన్స్ అంటే ఎన్డీఏ కూటమికి అధికారం వస్తుందని చెప్పి చెప్తున్నారు. ఏదైనా ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ప్రజాస్వామ్యబద్ధంగా ఎలాంటి అల్లర్లకు తావు లేకుండా చాలా బ్రహ్మాండంగా ఎలక్షన్స్ ఎన్నికల కమిషన్ నిర్వహించిందన్న మాట వస్తున్నది. చాలా సంతోషం. ప్రజాస్వామ్యం గొప్పగా ఉండాలంటే ఖచ్చితంగా ప్రతి ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి రావాలి. మహారాష్ట్రలో కొంచెం పోలింగ్ శాతం తగ్గడం అంత మించి సైన్యం కాదు అది. ఇంకా జార్ఖండ్లో చాలా ఎక్కువగా జరిగింది. ఏదైనా ఓటింగ్ 100%కు 100% అయ్యేటట్టుగా ప్రజాస్వామ్యం ఉండాలని కోరుకుందాం. జై శ్రీరామ్.